నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య మద్యం కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది మనీ లాండరింగ్ విషయంలో ఈడీ దూకుడు పెంచింది మద్యం మూలాలు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు ఈడీ గుర్తించింది దీంతో నిన్నటి నుండి హైదరాబాద్ చెన్నై ఢిల్లీలో సోదాలు నిర్వహించింది ఈ క్రమంలోనే ఈడీ సిగ్మా అనే కంపెనీపై రైడ్స్ చేసింది ఎప్పుడైతే ఈ కంపెనీపై రైడ్స్ చేసిందో అప్పటి నుండి మద్యం స్కామ్ కేసులో ప్రధాన నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అయితే ఈడీ రైడ్స్ తో వైసీపీ అధినేత జగన్ వెంటనే అలర్ట్ అయ్యారట సీనియర్ న్యాయవాదులతో భేటీ అయ్యి చర్చిస్తున్నారని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తుంది మరోవైపు చెన్నైతో పాటు హైదరాబాద్ నగరాల్లో ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి కాబట్టి వైసీపీ నేతలతో కూడా జగన్ సమావేశమయ్యి ఈడీ దాడులు తదనంతర పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఇక ఈడీ చేసిన ఈ రైడ్స్ లో మద్యం రవాణాకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి డిస్టిల్లరీల నుండి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కు మద్యం రవాణా చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది అంతేకాదు ఈడీ చేపట్టిన ఈ రైడ్స్ లో కీలకమైన సమాచారం కూడా లభ్యమైనట్టు అధికార వర్గాల ద్వారా అందిన సమాచారం అయితే మద్యం రవాణా అయిన మొత్తం సరుకు మద్యం అమ్మకాల తర్వాత ప్రభుత్వానికి జమ అయిన సొమ్ము లెక్కలపై దృష్టి పెట్టించారట అధికారులు ఎందుకంటే డిస్టిలరీస్ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ కి ఎంత మొత్తంలో సరుకు వచ్చింది అక్కడి నుంచి కంపెనీలకు ఎంత సరుకు వెళ్ళింది కంపెనీల నుంచి ప్రభుత్వ మద్యం షాపులకు ఎంత సరుకు వచ్చింది ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎంత సరుకు అమ్మారు ఆ అమ్మకాల నుంచి వచ్చిన సొమ్ముతో ప్రభుత్వ ఖజానాకు ఎంత సొమ్ము జమ అయింది అనేది తేలాల్సిన లెక్క ప్రస్తుతం ఈ లెక్కల మీదే ఈడీ దృష్టి పెట్టింది అయితే ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన బ్లాక్ మనీని వైట్ మనీగా చేసేందుకు షెల్ కంపెనీలను సృష్టించారు వాటికి డైరెక్టర్లుగా వైసీపీలోని కీలక నేతల పుత్రరత్నాలు కూడా ఉన్నట్టు ఇప్పటికే సిట్ అధికారులు చేపట్టిన దర్యాప్తులో తేలిపోయింది కూడా తాజాగా ఈడీ చేపట్టిన రైడ్స్ లో రాజకేశిరెడ్డి సతీమణి పైరెడ్డి దివ్యారెడ్డి యువి డిస్టిలరీస్ యజమానుల్లో ఒకరైన తీగల విజేందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న ఆర్ఎట్ ఆసుపత్రితో పాటు పలుచోట్ల సోదాలు జరిగాయి ఆ ఆసుపత్రి హైదరాబాద్ లోనే ఉంది 2021 జూన్లో విజయేందర్ రెడ్డి 2022 జూన్లో దివ్యారెడ్డి దీనిలో డైరెక్టర్లుగా చేరారు మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని దీనిలో పెట్టుబడిగా పెట్టినట్టు ఆరోపణలున్నాయి అయితే ఏపీ ఎస్బిసిఎల్ నుంచి డిస్టిలరీస్ ఖాతాల్లోకి సొమ్ము జమ కాగానే ఆయా సంస్థల యజమానులు అందులో 12% నగదు రూపంలోకి మార్చి వైఎస్ఆర్సీపీ ముఠాకు అందజేసేవారు అయితే దీనికోసం డిస్టిలరీస్ యజమానులు బంగారు దుకాణాలు డొల్ల కంపెనీలు ప్యాకేజింగ్ సంస్థల ఖాతాల్లోకి నిధులు మళ్లించేవారు ఈ అక్రమాల్లో వందల సంస్థలు భాగమైనట్టుగా తెలుస్తోంది అయితే ఉదాహరణకు తీసుకుంటే చెన్నైలోని మోహన్ లాల్ జ్యువెలర్స్ ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈడీ తనిఖీలు నిర్వహించింది ఈ కంపెనీలో వైఎస్ఆర్సీపీ మద్యం ముఠాకు నగదు రూపంలో ముడుపులు చెల్లించేందుకు అదాన్ డిస్టిలరీస్ సహా పలు సరఫరాల కంపెనీలు చెన్నైలోని మోహన్ లాల్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి భారీ మొత్తంలో డబ్బులు జమ చేశారు అయితే ఆ జ్యువెలరీ యాజమాన్యం కొంత కమిషన్ మినహాయించుకుని మిగతా సొత్తు నగదు రూపంలో ఆ డిస్టిలరీస్ ప్రతినిధులకు అందజేసేది వారు ఆ మొత్తాన్ని వైఎస్ఆర్సీపీ ముఠాకు ముడుపులుగా ఇచ్చేవారు ఆదాన్ డిస్టిలరీస్ ఖాతా నుంచి మోహన్ జ్యువెలర్స్ లోకి 6.33 కోట్ల రూపాయలు జమైనట్టుగా తేలింది మరోవైపు చెన్నై హైదరాబాద్ నగరాల్లో ఏవైతే అనుమానిత సంస్థలు ఉన్నాయో వాటన్నిటిపైన దాడులు చేసి ఆయా సంస్థల బ్యాంకు ఖాతాలకు సంబంధించి కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు సిట్ అరెస్టు చేసిన నిందితుల వివరాలు వారి రిమాండ్ రిపోర్ట్లోని అంశాలు ఆధారంగా మనీ లాండరింగ్ కి సంబంధించి ఈడీ లోతుగా వివరాలు తీసుకుంటోంది ఆరాలు కూడా తీస్తుంది వారి బ్యాంకు ఖాతాలు ఆస్తుల సమాచారాన్ని పరిశీలిస్తోంది వైఎస్ఆర్సీపీ ముఠాకు ముడుపులు చెల్లించిన డిస్టిలరీలు అలాగే సరఫరా కంపెనీల యాజమాన్యాలను ఈడీ ఇటీవల ప్రశ్నించి వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేసుకుంది ఏపీ ఎస్బిసిఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాలకు సొమ్ము జమ కాగానే ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాన్ని వివిధ డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించడం బంగారం కొనుగోలు చేయడం రికార్డుల్లో చూపించడం లాంటి చర్యల ద్వారా నగదు రూపంలోకి మార్చి
రాజకేశిరెడ్డి బృందానికి అందించినట్లుగా ఇప్పటి వరకు నిర్ధారణ కావడంతో ఏ ఏ మార్గాల్లో సొమ్ము చెల్లించారు, ఎవరెవరికి చెల్లించారు, ఏ ఏ తేదీల్లో ఎంతెంత మొత్తం చెల్లించారనే వివరాలన్నింటినీ రాబట్టింది ఈడీ. మొత్తం మీద చూస్తే మనీ లాండరింగ్ అనే అంశంలో ఈడీ దూకుడు పెంచినట్టుగా మనకు అర్థమవుతుంది. మద్యం కేసులో ముడుపులు వివిధ షెల్ కంపెనీల నుండి అంతిమ లబ్ధిదారుకు ఎలా చేరాయి అనే దాన్ని ఛేదించడానికి ఈడీ తీవ్రంగా కృషి చేస్తుంది. ఒక్కసారి గనుక ఈడీకి పూర్తి వివరాలు లభ్యమైతే లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ బాస్ ఇంటి తలుపులు ఈడీ తట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మరి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.